ముఖ్యంగా ప్రస్తుత కేసులో 15 సంవత్సరాల బాలుడు సెక్షువల్ క్రైమ్స్ పాక్సో కేసు కింద తను బుక్ అయ్యాడనమాట. దానిలో మనం చూస్తే గనక ఏ వయసులో సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తే అంటే పిల్లలకి భౌతికపరమైన బయాలజికల్, ఫిజికల్ చేంజెస్ వచ్చే వయసులో ప్యూబర్టీ వచ్చే టైంలో ఎమోషనల్, బాడీలీ మరియు హార్మోనల్ చేంజెస్‌ని పిల్లలు ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ముఖ్యంగా ఇలాంటి అవగాహన గనక అందివ్వగలిగితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కావచ్చు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, లేదా అన్‌ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ కావచ్చు, ఇవన్నీ కూడా నివారించొచ్చనమాట. దీనికి సంబంధించి అంటే ఈ పిల్లలు ఎవరైతే పెద్దోళ్ళు అవుతారో వీళ్ళకి వీటి మీద పూర్తి స్థాయిలో అవగాహన రాకపోవడం వల్ల చిన్నప్పటి నుంచే ఈ సెక్షువల్ అబ్యూస్ చేయడం వల్ల కానీ, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిట్ చేయడం వల్ల కానీ, లేదా సెక్షువల్ అబ్యూస్‌కి గురవడం వల్ల కానీ, వుమెన్‌ని ఒక ఆబ్జెక్ట్ లాగా చూడటం అంటే మహిళని ఒక వస్తువులాగా చూసి ఆ మహిళని ఒక ప్రోడక్ట్ లాగా చూడటమే జరుగుద్దనమాట. మనం చూస్తే గనక ఒక ఫేమస్ ఫెమినిస్ట్ పొలిటికల్ ఫిలాసఫర్ ఉన్నారు. మార్తా నూస్బామ్ అని చెప్పి. ఆవిడ ఒక మాట అంటారనమాట. కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తారు ఆవిడ. దానిలో మహిళలకు సంబంధించి మహిళల్ని ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ప్లెజర్ లా చూసే సమాజం వచ్చేసింది. అంతేకాదు మహిళలకి ఒక సొంత డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంది అని కూడా చాలా మంది భావించట్లేదు. దాంతో పాటు మహిళలు ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్. వాళ్ళని ఎలా అయినా హార్మ్ చేయొచ్చు. ఈ ఆలోచనలన్నీ బీజాలు ఎక్కడ పడతాయి? చిన్న వయసులోనే పడతాయన్నమాట. కాబట్టి బ్యాడ్ సోషలైజేషన్ చిన్న వయసులో స్టార్ట్ అవుద్ది. అది ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, పార్న్ చూడటం వల్ల కావచ్చు, లేదా బ్యాడ్ మూవీస్ చూడటం వల్ల కావచ్చు, లేదా పీర్ డిస్కషన్స్ వల్ల కావచ్చు. ఈ బ్యాడ్ సోషలైజేషన్ ఆపాలంటే మనం గుడ్ సోషలైజేషన్ చేయాలి. దానికి అవేర్‌నెస్ మాత్రమే, అంటే దానికి ఒక అవగాహన మాత్రమే సొల్యూషన్ అన్నమాట.